హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ అఫీషియల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థంబ్నెయిల్ అయితే చూసారు కదండి. మేమైతే మా బాబు కోసం తులాభారం అయితే మొక్కుకున్నాము. అది కూడా మాకు దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. సో మీలో చాలా మందికి టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది. ద్వారపుడి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి ఈస్ట్ గోదావరిలో. బాబు పుట్టిన వెంటనే బాక్స్లో అయితే పెట్టారు కదండి. సో అందుకని చెప్పి ఇంకా మాకైతే కొద్దిగా భయం వేసింది. అందుకని చెప్పి మేమైతే ఇలాగా దేవుడికి తులాభారం అయితే మొక్కుకున్నాము. ఇంకా 3rd మంత్ అయితే వచ్చింది కదా అని చెప్పి మొక్కు చెల్లించుకోవడానికి ఈ రోజు అయితే మంచి పెట్టుకున్నామండి. మేమైతే బాబుకి ఎంత వెయిట్ ఉంటాడో అంత వెయిట్కి సంబంధించి 1 రూపీ కాయిన్స్ అయితే తూస్తామని మొక్కుకున్నాము. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే బాబు వెయిట్కి పటికీ బెల్లం అయితే తూసుకుంటామని మొక్కుకున్నారంట. ఇంకా అవన్నీ చెల్లించుకోవడానికి ఇదిగోండి ఇక్కడ మేము టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఈ టెంపుల్ అయితే మాకు దగ్గరలోనే ద్వారపూడి అయితే ఉంటుందండి. సో ద్వారపూడిలో అయితే ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ అయితే పిల్లలకి సంబంధించి చాలా ఫేమస్ అండి. అంటే పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా లేదా ఎవరికైనా పిల్లలు లేట్గా పుట్టినా ఇక్కడ మొక్కుకుంటే మాత్రం వెంటనే పిల్లలు అయితే పుడతారంట. అది టెంపుల్ స్పెషాలిటీ అండి. సో అందుకని చెప్పి మేమైతే ఇంకా ఇలా మొక్కుకున్నాము. ఈ టెంపుల్ అంతా చూస్తున్నారు కదండి, అసలు చాలా బాగుంటుంది. ఆ ఆర్కిటెక్చర్ ఏంటి ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఎదురుగుండా చూస్తున్నారు కదండి, అదంతా కూడా సింహం అయితే ఇలా నోరు తెరిచింది కదా. అందులో కూడా లోన కింద అయితే అమ్మవారు ఉంటారండి. చాలా మంది అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఈ టెంపుల్లో అయితే వేసుకుని శబరిమల వెళ్ళలేని వాళ్ళు అయితే ఇక్కడే వదులుతారండి ఆ మాల కూడా. సో కింద అయితే టెంపుల్లో ఈ విధంగా ఉంటుందండి. కనకదుర్గ అమ్మవారు అయితే ఉంటారు. మనకి నార్మల్గా కుంకుమ పూజలు అయితే చేస్తారు కదండి. సో ఇక్కడైతే ఈ కింద చేస్తారు కుంకుమ పూజలు. నార్మల్గా అయితే టెంపుల్స్లో మనం కుంకుమ పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతాం కదండి. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారండి, ఎటువంటి మనీ తీసుకోకుండానే. సో ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి అమ్మవారు. ఇంకా బయట అయితే ఈ విధంగా ఉంటాయండి. సో ప్రతిదీ కూడా విగ్రహాలు కూడా చాలా బాగుంటాయండి. ఇంకా పైన అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా మంది అయితే పిల్లలు తీసుకుని తులాభారానికి అయితే వచ్చారండి. మ్యాక్సిమం అందరూ కూడా బుధవారమే ఇక్కడ తులాభారం అయితే చూసుకుంటారు. మేమైతే అంత డీటెయిల్గా అయితే టెంపుల్ అయితే ఏమీ చూపించలేదండి. సో డీటెయిల్గా ఈ టెంపుల్ చూపించాలంటే దగ్గర ఒక 30 మినిట్స్ అయితే ఒక టెంపుల్ వీడియోయే ఉంటుంది. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. సో ఇక్కడైతే అయ్యప్ప స్వామి అయితే ఉంటారు. ఇక్కడైతే మా నేహ వచ్చిన వెంటనే దేవుడికి దండం పెట్టడం అయితే స్టార్ట్ చేసింది. ఈ డ్రెస్ అయితే మీ అందరికీ గుర్తుందండి. మా నేహ ఫస్ట్ అన్నప్రాసనకి అయితే వేసుకున్నది కదా. ఇంకా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ తమ్ముడు తులాభారానికి అయితే వేసుకుంది. నేనైతే చాలా టెన్షన్ పడ్డానండి వేసుకుంటుందో లేదో అని చెప్పి. అంటే సమ్మర్ కదా, నార్మల్గా అయితే నేహాకి అస్సలు గుచ్చుకోకూడదండి డ్రెస్సులు. కొంతమంది పిల్లలు అయితే ఎంత మంచిగా ఫ్రాక్స్ అవన్నీ వేసుకుంటారండి. ఇంకా మా నేహ అయితే అస్సలు అలాంటివి వేసుకోదు. ఇంకా ఇదిగోండి మంచిగా దేవుడికి అయితే మొక్కేసింది మా నేహ. నెక్స్ట్ అయితే ఇంకోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, అక్కడైతే తులాభారం తూస్తున్నారు. ఆల్రెడీ చాలా జనం అయితే ఉన్నారు. ఈ వ్యూ అంతా కూడా టెంపుల్ పైనుంచండి. సో ఇంకా ఇక్కడైతే పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇంకా పై ఫ్లోర్లో అయితే మధ్యలో అంటే మెయిన్ అయితే అయ్యప్ప స్వామి ఉంటారండి. ఇంకా చుట్టూ కూడా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. ఒకటి అయ్యప్ప స్వామి టెంపుల్ అని, బాబా టెంపుల్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఫస్ట్ అయితే మేము అన్నీ కూడా మంచిగా దర్శించుకుని తర్వాత అయితే తులాభారానికి వచ్చామండి. సో ఎందుకంటే లోపు చాలా జనం అయితే ఉన్నారు కదా అని చెప్పి ఇంకా మేమైతే ఇటు వచ్చాము. ఇంకా తులాభారం తూయించుకునే వాళ్ళందరూ కూడా ఫస్ట్ అయితే ఇక్కడ బాబాకి అభిషేకం అయితే చేయించుకోవాలంటండి. అక్కడే దేవుడికి అభిషేకం చేసే పన్నీర్ వాటర్ అయితే ఉంటాయి కదండి. సో ఆ వాటర్ అయితే మనకి టికెట్ పెట్టి అమ్ముతున్నారు. సో అవైతే తీసుకుని మనం బాబాకి అభిషేకం అయితే చేయాలంట తులాభారం వేసుకునే వాళ్ళందరూ. అండ్ నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ మనం తీసుకువెళ్ళిన టవల్స్ అయితే ఇలా వేసి బాబాకి ఎదురుగుండా ఇలా పడుకోబెట్టాలంటండి. తులాభారం మొక్కుకున్న పిల్లలందరినీ కూడా ఫస్ట్ అయితే ఈ విధంగా చేయాలంట. ఈ వీడియోలో అయితే మా బాబు ఫేస్ అయితే రివీల్ చేస్తానండి. ఇంకా అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా బాబుకి అయితే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మా బాబుని అయితే మంచిగా బ్లెస్ చేయండి. మా బాబు అయితే February 29 అంటే లీప్ ఇయర్లో అయితే పుట్టాడండి.
బాబుది వచ్చేసి స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రానికి సంబంధించి రీ అనే వాటితో పేరు అయితే రావాలంట. సో మేమైతే 6th మంత్లో అయితే పేరు అనేది పెడతాము. ఈలోపు మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కనుక నేమ్కి సంబంధించి నాకు కింద కమెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇంకెక్కడైతే మా మావయ్య గారు మంచిగా చూసుకుంటున్నారండి మనవాడిని. సో నాకే చూడడానికి బాగుంది కదా అని చెప్పి నేనైతే దూరం నుంచే క్యాప్చర్ చేశాను. ఇంకా నెక్స్ట్ అయితే మేము తులాభారం తీయడానికి ఇంకా మా టర్న్ అయితే వచ్చిందండి. ఇంకా ఫస్ట్ అయితే ఈ విధంగా మనం టవల్స్ అయితే వేసుకోవాలండి, మనం తీసుకువెళ్ళిన టవల్స్. మేము మా బాబుని ఇంటి దగ్గర వెయిట్ అయితే చూసామండి, 5 kgs అయితే ఉన్నాడు. కానీ ఇక్కడ ఇదిగోండి అయ్యప్ప స్వామి విగ్రహం అయితే ఒకటి పెట్టారండి. ఇది దాదాపు ఒక 1.5 kg అయితే ఉంటుంది. సో మేమైతే ఎందుకైనా మంచిది కదా అని చెప్పి ప్రతిదీ కూడా మేము 2 kgs అయితే ఎక్స్ట్రా పట్టుకెళ్ళాము. చిల్లరి అలాగే పటికి బెల్లం కూడా. లేదంటే మాకైతే అసలు సరిపోకపోదురండి. అంటే సరిపోకపోయినా సరే గుళ్ళో అయితే మనకి డబ్బులు కడితే ఇస్తారంట. కానీ ఆ సాటిస్ఫాక్షన్ అయితే మనకి రాదు కదండి. ఇంటి దగ్గర నుంచి మనం పట్టుకెళ్ళి తుయ్యాలనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి అలా చేస్తేనే. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ అయితే మా బాబుని పడుకోబెట్టాము. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మా బాబు అయితే చాలా కోఆపరేట్ చేశాడండి. నేనైతే ఏడిచేస్తాడేమో అని చాలా టెన్షన్ పడ్డాను, కానీ చాలా మంచిగా కోఆపరేట్ చేశాడు. ఇంకా మా నేహ అయితే ఇంకా ఎంత అల్లరి చేస్తుందంటే అండి, ఇంకా చాలా అల్లరి అయితే చేసేస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ మా తమ్ముడు అంటే మేనమామ ఫస్ట్ అయితే ఇక్కడ చిల్లర అయితే వేస్తున్నాడండి. ఇంకా నెక్స్ట్ అయితే అందరూ కూడా 1 by 1 అయితే వేసాము. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. టెంపుల్లో కూడా ఫోటోగ్రాఫర్స్ అయితే ఉన్నారండి, కానీ మేమైతే ఇంటి దగ్గర నుంచే ఫోటోగ్రాఫర్ని అయితే తీసుకుని వెళ్ళాము. సో ఎందుకంటే ఇవన్నీ మనకి మంచి మెమొరీస్ కదండి. సో ఫోన్లో సేవ్ చేసుకున్నవి ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. సో ప్రతిదీ కూడా ఫోటో అయితే మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది కదా అని చెప్పి మేమైతే మంచిగా ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్నాము. ఇంకెక్కడైతే మా నేహ నేను కూడా వేస్తానని చెప్పి వాళ్ళ తమ్ముడు తులాభారానికి అయితే అన్నీ కూడా మంచిగా చేసిందండి. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా నేహాకైతే వాళ్ళ డాడీ వాళ్ళ నానమ్మ అంటే చాలా ఇష్టం అండి. సో అందుకని చెప్పి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ నానమ్మ కానీ వాళ్ళ డాడీ కానీ ఎత్తుకుంటే కనుక నన్నే ఎత్తుకోవాలని చెప్పి ఏడుస్తూనే ఉందండి. సో ఇంకా తమ్ముడిని అయితే వద్దు వద్దు అంటానే ఉన్నది. నేను ఎత్తుకున్నప్పుడు అయితే అస్సలు ఫీల్ అవ్వదండి, ఎందుకంటే నేను మా నేహ ఏదైనా అల్లరి చేసినప్పుడు కొంచెం తిడతానండి, లేదంటే ఒక్కొక్కసారి కొడతాను కూడా. ఇంకా వాళ్ళ డాడీ కానీ వాళ్ళ నానమ్మ కానీ అసలు ఏమీ అనరండి. ఎంత అల్లరి చేసినా కూడా ఆ వస్తువులు అయితే ఇచ్చేస్తారు, నేనైతే ఇవ్వను కదా. అందుకని చెప్పి దానికి కొంచెం నా మీద అయితే కోపం ఉంటుందేమో. చిన్నప్పుడు అయితే అమ్మ కొట్టినప్పుడు మనకు కూడా అమ్మ అయితే అస్సలు ఇష్టం ఉండదు కదండి. సో ఇప్పుడైతే మనకి మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత మనకి అమ్మ వాల్యూ అయితే బాగా తెలుస్తుంది కదా. సో నేనైతే అదే అనుకుంటాను. సో ఇప్పుడు కొట్టినంత మాత్రాన దానికి నా మీద కోపం ఉంటే పర్లేదులే, ఎదిగిన తర్వాత దానికే తెలుస్తుంది అని. ఇంకా ఇక్కడైతే మేము అందరం స్లోగా వేస్తున్నామని చెప్పి ఇంకా మా నేహ అయితే కవర్ అయితే పెట్టేసిందండి. ఇంకా పెట్టిన వెంటనే వాళ్ళ తమ్ముడు అయితే పైకి లేచేశాడు. తూకం తూగిన తర్వాత ఈ విధంగా అయితే ఒకసారి తిప్పుతారండి. సో తూకానికి అటు ఇటు మధ్యలోంచి అయితే వెళ్ళకూడదంట. సో మీలో ఎవరికైనా తెలియకపోతే ఫాలో అవ్వండి. ఫొటోస్ అన్నీ కూడా నేనైతే లాస్ట్లో యాడ్ చేస్తానండి. సో మీకు ఎలా అనిపించాయి నాకు కింద కమెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఈ చిల్లరకి సంబంధించి 15 to 1700 వెయిట్లో అయితే తూగాడండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పటికి బెల్లం తూయడం అయితే స్టార్ట్ చేసాము. మేమైతే ముందుగానే బాబు వెయిట్ అయితే చూసాము, 5 kgs ఉన్నాడని అన్నాను కదండి. సో ఎందుకైనా మంచిది అని చెప్పి మేమైతే ఒక 8 kgs పటికి బెల్లం అయితే పట్టుకు వెళ్ళాము. మాకైతే బాగానే పట్టుకు వెళ్ళాం అనిపించిందండి, ఎందుకంటే మీకు చెప్పాను కదా విగ్రహం వెయిటే ఒక 1.5 kg ఉందని. సో మేము పట్టుకెళ్ళింది 8 kgsకి దాదాపు 7 kgs అయితే పట్టేసిందండి తులాభారానికి. ఇంకా 1 kg కూడా మేము ఇంకా దేవుడికి అయితే వేసేసాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో మంచిగా మా మొక్కు అయితే తీర్చుకున్నాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కమెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజశ్రీ అఫీషియల్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.